Hi viewers, welcome back to our channel All-in-One Film Updates. Review of the day Identity starring by Tivino Thomas మరియు త్రిష అయితే మెయిన్ లీడ్ రోల్ లో అయితే నటించారు. మూవీ ఎలా ఉందంటే మూవీ కన్ఫర్మ్ గా అందరికి అయితే నచ్చుతది. ఐడెంటిటీ అనే టైటిల్ కి తగ్గట్టుగానే కాన్సెప్ట్ గానీ దాంట్లో ఉన్న ఎగ్జిక్యూషన్ గానీ కరెక్ట్ గా మ్యాచ్ అవుతది. ఇంకా మూవీ ఎలా ఉంది, మూవీలో ఉన్న ఫర్దర్ డీటెయిల్స్ కి వెళ్లే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మూవీ స్టోరీ ప్లాట్ అనేది వన్ లైన్ లో అయితే చెప్పేస్తాను గైస్. స్టోరీ చెప్పైతే నేను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మూవీలో ఉన్న ఇంటెన్సివ్ ని మీరు ఎంజాయ్ చేయాలి కాబట్టి నేనైతే ఇంకేమీ రివీల్ అయితే చేయదలుచుకోలేదు గైస్. ఇంకా స్టోరీ ఏంటంటే ఐడెంటిటీ అనే ఒక పాయింట్ మీద అయితే మూవీ రన్ అవుతుంది. అండ్ ఆ ఐడెంటిఫికేషన్ కోసం విలన్ ఏమేం చేశాడు వీటితో అయితే ఇంచ్ బై ఇంచ్ స్టోరీతో నెరేషన్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా బాగుంటది మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఆడియన్స్ ఆ సీన్స్ కి అయితే చాలా వరకు అయితే ఇంప్రెస్ అవుతారు గైస్. ఇంకా మోస్ట్లీ మూవీలో పాజిటివ్స్ చూసుకుంటే మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్, అయితే చాలా బాగా ఎంగేజ్ చేస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో ప్లేన్ లో ఉన్న సీన్ అయితే ఎక్స్ట్రాడినరీ గైస్. మూవీలో త్రిషాతో అయితే సీన్స్ ఉంటాయి, చాలా బాగా అయితే రాసుకున్నారు డైరెక్టర్. ఆమె మిడిల్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్స్ గానీ ఆ ట్విస్ట్స్ ఆమె ద్వారానే ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనం చాలా వరకు అయితే ఆడియన్స్ అయితే ఇంప్రెస్ అవుతారు. ముఖ్యంగా మనం హీరోకి విలన్ కి కొన్ని సీన్స్ అయితే ఉంటాయి గైస్. అంటే హీరో అయితే స్కెచ్ అయితే డ్రా చేస్తా ఉంటాడు, అక్కడ ఉన్న మెయిన్ పాయింట్స్ తో ఉండే సీన్స్ అయితే చాలా వరకు అయితే లిటరలీ ఓకే నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయితే చేస్తుంది ఆడియన్స్ కి. త్రిషాతో ఒక సీన్ అయితే ఉంటది భయ్య, అంటే తను ఒక రూమ్ లో ఉంటది, అక్కడ డోర్ లాక్ అయిపోయి ఉంటది, అక్కడ ఒక వ్యక్తి అయితే డోర్ ఓపెన్ చేస్తా ఉంటాడు. ఆ సీన్ అయితే చాలా ఎంగేజింగ్ అనిపించింది. అంటే అది ఎవరు ఏంటి అనేది నేను చెప్పను, స్పాయిల్ చేయదలుచుకోలేదు, మీరు మూవీలో చూడండి ఎగ్జైట్ అయితే ఫీల్ అవుతారు. హీరో నార్మల్ క్యారెక్టర్ అనుకుంటాం, బట్ హీరో ఫ్లాష్ బ్యాక్ ఉంటది గైస్, చాలా ఇంప్రెసివ్ గా ఉంటది. మూవీలోకి క్యారెక్టర్ అయితే చచ్చిపోద్ది, ఆ క్యారెక్టర్ మీద అయితే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే ఉంటాయి గైస్. వాటి మధ్యన హీరో చేసిన క్యాలిక్యులేషన్స్ గానీ అండ్ మిస్లీడింగ్ ఉండే పాయింట్స్ గానీ చాలా బాగా అయితే చూపించాడు. ఆ సీన్స్ ఖచ్చితంగా ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ అయితే కూర్చోబెడతాయి. అంటే ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ పాయింట్స్ ఉన్న ఆడియన్స్ కి అయితే చాలా బాగా అయితే నచ్చుతుంది ఈ మూవీ. అండ్ మూవీలో ఉన్న సిస్టర్ సెంటిమెంట్ అనేది బానే ఉంది. మూవీలో కార్ చేజ్ సీన్ ఉంటది, ఆ సీన్ కూడా నాకు చాలా బాగా ఎంగేజింగ్ అనిపించింది. ఆ కార్ చేజ్ సీన్ అయిపోయిన తర్వాత ఒక ఎగ్జైట్మెంట్ తో ఉండే ఇంట్రెస్టింగ్ గా ఉండే ఆ ట్విస్ట్ ని ఎవ్వరు కానీ అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేరు అసలుకి. ఇంకా సెకండ్ హాఫ్ లో టైటిల్ కి తగ్గట్టుగానే ఐడెంటిటీ అనేది ఏంటి అనేది డిస్క్రైబ్ చేస్తాడు డైరెక్టర్. అండ్ వాటి మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా బాగా అయితే కనెక్ట్ అవుతారు ఆడియన్స్. పోలీసులు అయితే విలన్ గురించి ఎతకతా ఉంటారు, అక్కడి నుంచి అయితే ఎస్కేప్ అవుతాడు, భలే ఎస్కేప్ అవుతాడు. నేను అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ సీన్ నాకు. మూవీలో ప్లేన్ సీన్ ఉంటది, ఆ ప్లేన్ లో ఉండే సీన్స్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. ఇంకా మూవీలో మెయిన్ గా నెగిటివ్స్ చూసుకుంటే స్టోరీ అనేది ఆల్మోస్ట్ మనం ఫస్ట్ హాఫ్ లోనే ప్రిడిక్ట్ చేస్తాము. ఓకే ఈ కాన్సెప్ట్ మీద జరుగుతుంది కానీ ఐడెంటిఫికేషన్ అనేది ఏంటి అనేది కన్క్లూజన్ గా అయితే మనం కనిపెట్టలేము. మూవీలో సిస్టర్ సెంటిమెంట్ సీన్ ఓకే గానీ అంత ఎమోషనల్ గా చూపించలేదు భయ్యా అనిపించింది నాకు. ఇంకా మూవీలో క్యారెక్టర్స్ కాన్వర్సేషన్స్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి కానీ ఎందుకో లాగ్ అనిపించింది భయ్యా నాకు. అంటే ఇంకొంచెం త్వరగా అయిపోతే బాగుండి అనిపించింది. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే టివినో థామస్ గారి క్యారెక్టర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఆయన పర్ఫార్మెన్స్ గానీ అంటే స్కెచింగ్ ఆర్టిస్ట్ సీన్స్ అయితే ఉంటాయి భయ్యా. ఆయన లిటరలీ చాలా బాగా అయితే కన్వేయింగ్ గా ఒక ఇన్వాల్వ్మెంట్ తో బాగా నటించారు. ఆయన పోర్షన్ కూడా చాలా ఫ్లిప్పింగ్ గా ఒక కన్నింగ్ గా ఉంటది. ఇంకా త్రిష గారే మెయిన్ మూవీకి ఒక మంచి లీడ్ క్యారెక్టర్. ఆమెకున్న డిఫెక్ట్ వల్ల మూవీ మొత్తం చాలా ఎంగేజింగ్ అయితే నడుస్తుంది. ఇంకా వినయ్ రాయ్ గారి క్యారెక్టరే యాజ్ యూజువల్ గా అయితే ఉంటది, బట్ మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం ఇతనే విలన్ అని మనం ఆల్మోస్ట్ కనిపెట్టేస్తాం. బట్ ఎండింగ్ వరకు ఆయన సీన్స్ చాలా ఎంగేజింగ్ గా ఒక మంచి క్యారెక్టర్ తో ఉంటాయి. ఇంకా మూవీలో మందిరా బేరీ క్యారెక్టర్ అసలుకి హీరోకి ఒక ఎలివేషన్ తో ఉన్న సీన్ అయితే ఉంటది భయ్య. ఆమె ఒక మాటలతో చెప్తున్నప్పుడు ఆ ఎలివేషన్ సీన్ అది చాలా ఎంగేజింగ్ అనిపించింది నాకు. ఆమె క్యారెక్టర్ లెంతీగా ఉండదు కానీ ఒక కన్క్లూజన్ కోసమే వాడినట్టు అనిపిస్తుంది మనకి. ఇంకా చిన్నప్పటి నుంచి లైబ్రరీలో గానీ ఒక డాక్టర్ అయితే ఉంటాడనమాట. అతను ఎప్పుడు హీరోకి సపోర్ట్ చేసుకుంటూ ఒక హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేసుకుంటూ వస్తా ఉంటాడు. ఇంకొక పోలీస్ క్యారెక్టర్ అయితే ఉంటది భయ్య అజ్జు విగ్రీస్. ఆయన క్యారెక్టర్ ని ఒక ఇన్వెస్టిగేషన్ హెడ్ ఆఫీసర్ గానే వాడారు, బట్ ఇన్వాల్వ్మెంట్ తో అయితే ఉండవు ఆయన సీన్స్. ఇంకా మిగిలిన ఇద్దరు సిస్టర్ క్యారెక్టర్స్ కూడా బానే ఉన్నాయి, జస్ట్ ఓకే. అంటే ఒక ఎమోషనల్ పాయింట్ తో ఉండింటే బాగుండి అనిపించింది వాళ్ళ క్యారెక్టర్స్. అంటే హీరో ఈ మోటివ్ కోసమే చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంటది కానీ ఒక మంచి సీన్స్ అయితే ఉన్నాయి. కానీ డైరెక్టర్ ఏం చేశాడంటే ఎమోషనల్ లైజ్లు గా రాసుకోలేదు. ఆ ఎమోషనల్ సీన్స్ గానీ పడుంటే మాత్రం మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్ గా ఉండేది. ఇంకా డైరెక్టర్ రాసుకున్న కాన్సెప్ట్ గానీ స్టోరీ టెల్లింగ్ అనేది మూవీలో మనకి ఎక్కడ బోరింగ్ అయితే కొట్టదు, బట్ ప్రిడిక్ట్ అయితే చేసేస్తాము.
అలా ప్రిడిక్ట్ చేసినప్పటికీ ఆడియన్స్ ఒక ట్విస్ట్ తో ఒక మంచి టర్నింగ్ పాయింట్స్ తో ఇంట్రెస్టింగ్ గా మారుస్తాడు డైరెక్టర్. మూవీలో విజువల్స్ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా బాగా వర్కౌట్ అవడం వల్ల ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇంకా ఫైనల్ గా తివినో థామస్ గారు ఈ మూవీతో కూడా హిట్ కొట్టారు. బట్ మన తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేస్తారు, ఒక థ్రిల్లర్ క్రైమ్ ఈ మూవీని ఎలా చూస్తారు, ఎలా చూసి అర్థం చేసుకుంటారు అనేది ఇంకా ఆడియన్స్ చాయిస్. ఇంకా ఫైనల్ గా మూవీ అయితే బాగుంది గైస్. ఖచ్చితంగా ఒక థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ తో ఉన్న మూవీని చూడాలి అనుకుంటే ఈ మూవీ రైట్ చాయిస్ వాళ్ళకి. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 7.8 అవుట్ ఆఫ్ 10 అయితే ఇస్తున్నాను. ఇంకా ఈ మూవీని మీరు థియేటర్ లో చూస్తారో లేకపోతే ఓటీటీకి వచ్చిన తర్వాత చూస్తారో ఇంకా మీ చాయిస్ ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.